అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా సింపుల్గా తక్కువ నూనెతో వెడ్డింగ్ స్టైల్లో కరకరలాడేలా లోపల సాఫ్ట్గా ఉండే దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక్కసారి ఇలా చేస్తే మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకోవాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ముందుగా తాజా దొండకాయల్ని శుభ్రంగా కడిగి ముందు వైపు వెనక వైపు ఉన్న భాగాల్ని తీసేసేయాలి. తర్వాత పొడవుగా లేదా మీకు నచ్చిన ఆకారంలో అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేస్తున్నాను. ఒక దొండకాయని 4 ముక్కలు లేదంటే దొండకాయ సైజుని బట్టి 6 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా కట్ చేస్తే సమానంగా బాగా క్రిస్పీగా వస్తాయండి. దొండకాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి. 2 స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేయటం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయండి. ఇందులోకి 3-4 పచ్చిమిరపకాయలని కూడా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి నవి కొంచెం దొండకాయలు పండు వారినట్టు ఉన్నాయండి, కాబట్టి నేనైతే ఇక్కడ నిమ్మరసం పిండట్లేదు. మీ దొండకాయలు లేతగా ఉండి గ్రీన్ కలర్లో ఉన్నాయంటే కాస్త నిమ్మరసం వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ అంత పల్లీలు కూడా వేసి కలుపుకోవాలి. పల్లీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, పల్లీలు వేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇలా దొండకాయలన్నింటినీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. నేనైతే ఇక్కడ ఫ్రైయర్లో చేస్తున్నానండి, కాబట్టి ఫ్రైయర్ని ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను. ఫ్రైయర్ లేని పక్షంలో మనం ఆయిల్ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. ప్రాసెస్ అంతా సేమ్. మొత్తం కోటింగ్ వేసుకొని ఫ్రైయర్లో కానీ ఆయిల్ డీప్ ఫ్రై కానీ మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఫ్రైయర్ని 180 డిగ్రీస్ దగ్గర 3 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. మౌల్డ్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మనం కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని పెట్టి పల్చగా పెట్టుకోవాలి, మరీ మందంగా పెట్టద్దండి. మనం థిక్ లేయర్గా వేసాము అంటే దొండకాయ అనేది ఈవెన్గా వేగదు. పల్చగా పెట్టాము అంటే అన్ని వైపులా కూడా బాగా ఈవెన్గా వేగుతాయి. 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి బాస్కెట్ ఓపెన్ చేసి టాస్ కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ ఒకసారి కలిపాము అంటే అన్ని వైపులా కూడా బాగా వేగుతాయి. చివరగా 2 నిమిషాలు ఉంది అన్నప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసి కలిపి ఆ 2 నిమిషాలు కూడా కుక్ చేసుకోవాలి. మనకు వెడ్డింగ్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అచ్చం అలాగే ఉంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ. ఈ ఫ్రైని పప్పన్నంలోకి సైడ్ డిష్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయటం వలన నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.